ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుంది వ్యాపారము? మామూలు బాగా చూసుకోయా, నువ్వే వ్యాపారం చేసేది. ఇంకా నేను పిల్లలు గిల్లలు ఎవరు లేరే? ఇద్దరు బెంగళూరు. ఏం చేస్తున్నారు బెంగళూరులో? సాఫ్ట్వేరా? ఎట్లుందంట? పర్లేదంటున్నా జాబ్స్? ఏమి ఇబ్బంది లేదంటున్నా? ఇంకేమ్మా ఎట్లుంది మీకంతా ఊర్లో? బాగానే ఉందా అంతా? నీళ్ళు గిల్లన్నీ బాగా వస్తున్నాయా? రైట్ మా పోయేస్తా. రైట్ నా బయలుదేరు. ఏం డ్రాగన్ ఇది? డ్రాగన్ అంటే డ్రాగన్ ఫ్రూటా? కాదు, ఏంది దానికి రేట్ ఉందా? ఇంకా ఎంత ఉంది ఇప్పుడు రేటు దానికి? 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు కూడా మార్కెట్ అంటే రైతుకు వస్తుంది. మనకైతే 80-90 రూపాయలు మార్కెట్. బయట మార్కెట్ లో యాడికి పోతాయి ఇప్పుడు? బెంగళూరు గింగళూరా లేకపోతే చెన్నై అట? చెన్నై, రాజమండ్రి, పొలంనేరు, విజయవాడ. కొంటున్నారా? ఏదన్నా టేస్ట్ ఉంటుంది, ఏముండదు, అయినా ఎందుకు కొంటున్నారు అర్థమే కాదు. మంది క్వాలిటీ బాగుంటుంది. ఏందో నాకైతే ఎన్నిసార్లు అంత చూద్దాం, అట్లయితే టేస్ట్ చూద్దాం ఎట్టున్నాయో ఈసారి. అమ్మాయి అంటే అట్లనా? ఆహా. ఏమన్నా బాగున్నావా? ఎట్టుంది మీ ఆరోగ్యం అంతా? బాగుందా? ఇంకా కాదు, ఊరి కింద చివరిలో ఉన్నారు, ఏం ఇబ్బంది లేదా మీ అందరికి? ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ లేదా? చాలా బాగుంది. తాడిపూర్ సంజయ్ నగర్ ఉన్నట్ట? ఏ సంజయ్ నగర్ కూడా ఎత్తిపోయా. ఇంకా అన్ని కొత్త కొత్త లేఅవుట్స్ పుట్టుకొస్తున్నాయి ఆడ చూసినా. సిసి రోడ్ కూడా అప్పుడు సార్ నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిండేది అనుకుంటా. ఏనా ఎట్లున్నారు పిల్లలు గిల్లలంతా? మీతోనే ఉంటారా ఇలా, లేదా వాళ్ళు పోయినారా బెంగళూరు ఎక్కడికన్నా? ఆహా. స్టార్టింగ్ లో ఉండేది మన బిల్డింగ్ కొట్టక ముందు అదేనా? ఆ ఫర్టిలైజర్ షాప్ లోపల లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. తెలుసు తెలుసు. రైట్ 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 రైట్. ఉన్న ఎవరో చెప్తాండ బ్రహ్మాండం జరుగుతుంది ఆ ఫర్టిలైజర్ షాప్. ఎవరు మన లోకునో ఎవరో చెప్తాండ. అమ్మనా? ఎంత వయసు? 65-70. అంతేనా? న్యూరో సార్, 20 సంవత్సరాల నుండి. ఏమి న్యూరో అంటే? ఇదేదో చిన్న ప్లాట్ ఉందంటనా? ఎట్లుందమ్మా ఇప్పుడు? బానే ఉందా? బానే ఉంటుంది మందులు వేసుకుంటా అంటే. ఎవరుంటారు అమ్మతో ఇడ? అమ్మా బాగున్నా అమ్మా. కానీ జాగ్రత్త లోపల. అప్లై చేసినారా సదరన్? వైజాగ్ అంటే వైజాగ్ ఎందుకు? ఆయన సదరంలో వైజాగ్ వస్తుంది మీకు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పినాడు? ఆయనకి తెలుస్తుంది. వైజాగ్ అది ఆటో. అవునా? మీకు వైజాగ్ వస్తుంది, మీ ఇష్టం అయితే పెట్టుకొని, లేకుంటే పోతా వైజాగ్ అని. అంతే కదా, అంత దూరం ఏడ తీసుకెళ్తావు దానికోసం అని. మెడిసిన్ వస్తుంది, నాయనకి పింఛన్ వస్తుంది సార్. జాగ్రత్త లోపలికి తీసుకెళ్ళండి పాప. చూడు మళ్ళీ ఏమన్నా అడుగుదాం, ఏమన్నా మార్చగలుగుతారేమో సదరన్. ఏమ్మా సదరన్ ఎవరున్నారు ఇక్కడ? సచివాలయం. అవును, ఒక పని చేద్దాము. ఇప్పుడు ఎట్లా వాళ్ళు తొందరలో లేరు అంటే అర్జెంట్ పరిగెత్తిపోయేది లేదు, అది క్యాన్సిల్ చేసి. లేదు వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు అసలుకే వద్దనుకుంటా అన్నట్టు వాళ్ళు బలేనా నువ్వు? సదరంలో ఒకసారి ఫ్లాట్ బుక్ అయితే రిటర్న్ చేసుకుంటే ఉండదు మీకు. మీరు వైజాగ్ వెళ్ళాలి అంటే వద్దులేండి మాకు పింఛన్. ఏమ్మా మార్చుకోవచ్చా? ట్రై చేయొచ్చా? ఎవరు దానికి ఇన్ఛార్జ్? సదరన్. అవునమ్మా చెప్పమ్మా. చేంజ్ అవుతుందా? ట్రై చేయొచ్చా? చేసుకుంటారు, ఏముంది? ఓ పని చేయండి, క్యాన్సిల్ చేసి ట్రై చేయి. మనం ట్రై చేయలేదు సార్, వాళ్ళు చెప్తానే మనం అసలు వద్దనుకున్నాం. ట్రై చేయి, వస్తే వస్తుంది, లేకపోతే ఇప్పుడు నీకు అర్థం కావట్లా. నువ్వు ఎట్లా వద్దనుకున్నట్టు వచ్చిందంటే నీ అదృష్టం, రాలేదంటే కూడా నీకు పర్లేదు కదా. ప్రయత్నం చేయాలి అంతే నేను చెప్పేది. ఎట్లున్నావు? బాగున్నావా? హాయ్ రా, ఎట్లున్నావు? బాగున్నావా? ఏం అంత సీరియస్గా ఉన్నావు? ఏం నాయనతో కొట్లాడినావు ఏమి ఇంట్లో? ఏం చదువుతున్నావు? పాస్ అయినావా లేదా? వారిని మళ్ళీ ఏంది నెక్స్ట్? నాతో పాటు ఏంది నెక్స్ట్? ఇంటర్ ఎట్లా? ఎంపీసీ, బైపీసీ? ఎంపీసీయా? ఏం ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నావా? ఇంజనీరింగ్ ఉన్నాయా? జాబ్స్ ఉన్నాయా అంత ఈజీగా? అట్లయితే కాన్ఫిడెన్స్ ఉంటే, ఇప్పుడు నువ్వు 580 అంటున్నావు, కాన్ఫిడెన్స్ ఉంటే నో ప్రాబ్లం చేయాలా. పెద్ద కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం ఇంజనీరింగ్ వద్దే వద్దు. నేను ఇంజనీరే. ఏం చేస్తున్నా? రోడ్ల వెంబడి తిరుగుకుంటా, కాలువలు బాగున్నాయా? నీళ్ళు వస్తున్నాయా?